సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవును. ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకో? చంద్రబాబు. ఎందువల్లండి? ఎందుకంటే కొంచెం జాబ్స్ పరంగా, కంపెనీస్ పరంగా యువకులకి వస్తాయి జాబ్స్. ఇప్పుడున్న 4 years నుంచి జగన్ ఒక్క కంపెనీ రాలేదు. ఆల్రెడీ అమర్ రాజా ఎంప్లాయ్. అమర్ రాజా కూడా ఆఖరి చాలా కేసులు వేసి పెట్టాడు. అంతమంది వేల ఎంప్లాయీస్ని తీయడం కష్టం కదా. అందుకు కానీ ఈసారి జగన్ గారు సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కదా. ఇప్పుడు కూడా ఏం చేశారు? ఒక జాబ్ తాలా నిరుద్యోగులకి అందరు తెలంగాణ ఎక్కడెక్కడో చెన్నై, బెంగళూరు వెళ్తున్నారు. జాబ్ లేవు. ఉన్న కంపెనీలన్నీ వెళ్ళగొడతా ఉంటాయి. ఏమున్నాయి? ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ ఉంది. అంతా చంద్రబాబు నాయుడే కదా అప్పుడు తెచ్చిపెట్టి ఇప్పుడు ఇంతమంది తీసుకుంటా ఉన్నారు కదా. అలాగే లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా. ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయండి? ఈసారి చెప్పలేము. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కానీ అందరూ జనాల్లో 50-50 అంటున్నారు. అది మనం కూడా చెప్పలేము అది ఎట్లా వస్తుందో. సో టీడీపీ జనసేన పొత్తులు వెళ్తున్నారు కదా, దాని గురించి ఏమంటారండి? అది పక్కా అయితే టీడీపీ వస్తుంది రేపు పక్కా. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి పరిపాలనలో? అది చెప్పలేము.